అదిగా స్వామి, నేను పోయేటప్పుడే నాకు పలానా జబ్బు అని చెప్తున్నా. నేనేమన్నా దాచిపెట్టానా? నాకు ఎడంకాలు పాదం సమస్య. ఎడంకాలు పాదం సమస్య ఉందయా. నడవాలంటే ఇబ్బంది పడుతుండా, చెప్పులు వేసుకోవాలంటే ఇబ్బంది పెడుతుండా. కాబట్టి ఎడంకాలు పాదం సమస్య ఉంది కాబట్టి దీని ఇంగ్లీష్ వైద్యం కంటే కేరళ వైద్యం మేలని చెప్పారు. కాబట్టి ఆ కేరళ కొట్టక్కల్ ఆయుర్వేద ట్రీట్మెంట్ అని దాచిపెట్ల దాదాపు 4 రోజులు రానని చెప్పా. 23 రోజుల తర్వాత రావటం జరిగింది. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా, పొంగూరు నారాయణ గారు మంత్రిగా శాంక్షన్ నిధులు. మరి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని రద్దు చేస్తే, రద్దు చేయొద్దు, నిధులు కావాలని చెప్పి అడిగితే నా నోరు అరిగిపోయింది. కానీ ₹1 నిధులు విడుదల కాల. ఈరోజు దేవుడి దయ వల్ల, చంద్రబాబు గారి దయ వల్ల, మంత్రి పొంగూరు నారాయణ గారి దయ వల్ల నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి 236 కోట్ల రూపాయలు నిధులు వచ్చాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వ దళం, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలగం శక్తివంతంగా ఉంది. ఈ యొక్క నాయకత్వం, ఒక దళం, ఒక బలం, ఒక బలగం, కార్యకర్తల బలగం అందరినీ సమన్వయం చేసుకుని కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి సమర్థవంతంగా 240 పనులకి 25 కోట్ల రూపాయల వ్యయంతో శంకుస్థాపన చేశారు. 60 రోజుల్లో పూర్తి చేసి అందిస్తామని మాట ఇచ్చారు. దాదాపుగా వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. కొన్ని పూర్తి కూడా అయిపోయినాయి. ఇంకా కూడా పూర్తి చేసి చెప్పిన మాట కట్టుబడి 60వ రోజు దాటక ముందే ఒకే రోజు 240 చోట్ల ప్రారంభోత్సవాలు ఉంటాయి. కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏ పని విజయవంతమైనా, ఒక కార్యక్రమం లోకేష్ గారి పాదయాత్ర అద్భుతంగా, మహోద్భుతంగా, నవ్వుతో నభవిష్యత్ అన్నట్లు జరిగినా, లేదు లోకేష్ గారి పాదయాత్ర పూర్తయి ఇన్ని సంవత్సరాలు పూర్తయ్యే సందర్భంగా నెల్లూరు రూరల్లో జరిగినా, లేదు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా, లేదు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు పిలిపిస్తే అవి విజయవంతమైన, దానికి ప్రధాన కారణం నేను, నా తమ్ముడు కోటమిరెడ్డి గిరి కాదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వ దళం, కార్యకర్తల బలగం అంత పటిష్టంగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కాకుండా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మధ్య చక్కటి సమన్వయం ఉంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి నేతల్ని చక్కగా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతుంది.